అనేక నెలలుగా ప్రభుత్వంపై కొనసాగుతున్న ఒత్తిడికి, ఉద్యోగ సంఘాల నిరసనలకు దిగివచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. పెండింగ్ బకాయిల సొమ్ము విడుదల చేసింది. వేలాది కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తూ సొమ్ము విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆ వివరాలను ఇక్కడ విశ్లేషిద్దాం. ఇతర శాఖల రెగ్యులర్ ఉద్యోగులకు నెల 1వ తేదీనే గత 2.5 ఏళ్ల నుండి టెన్షన్గా జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం 1-2 కేటగిరీలకు చెందిన ఉద్యోగుల విషయంలో మాత్రం ఎందుకో కాస్త అలసత్వం వహిస్తున్నదని పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. వీరికి 2 నెలలకు పైగా జీతాలు సక్రమంగా అందడం లేదు. వీరిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఇంకా ఇతర రకాల సిబ్బంది కూడా ఉన్నారు. ప్రధానంగా సమగ్ర శిక్షా ఉద్యోగుల్లో ఈ సమస్య కనిపిస్తోంది. వీరికి గత 2 నెలలుగా అంటే జూను, జూలై నెలల జీతాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. అలాగే వీరికి చెల్లించాల్సిన అనేక ఇతర బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు వీటన్నింటికీ మోక్షం లభించింది. వీరికి చెల్లించాల్సిన జూను, జూలై వేతనాలతో పాటు డైట్ ఛార్జీల చెల్లింపులకు కూడా ప్రభుత్వం 137.98 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వం చివరకు వారికి ఊరట కల్పించింది. సమగ్ర శిక్ష పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, కేజీబీవీ ఉద్యోగులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంట్స్ సిబ్బంది, క్లస్టర్ రిసోర్స్ టీచర్లు, ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవలందించే ఐఈఆర్పీలు, ఫిజియోథెరపిస్టులు, మెసెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఇలా అనేక కేటగిరీలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు ఈ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్యోగులకు జూను, జూలై నెలల జీతాలు 2 నెలల పాటు అందకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23,000 మంది ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాలు వెల్లడిస్తున్నాయి. జీతాలు లేక ఇంటి అద్దెలు చెల్లించలేకపోవడం, బ్యాంకు రుణాలు, ఈఎంఐలు నిలిచిపోవడం, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేకపోవడం, వృద్ధుల వైద్య ఖర్చులు భరించలేకపోవడం, గర్భిణీల చికిత్స ఖర్చులు కూడా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని సంఘాలు పేర్కొంటున్నాయి. అప్పులతోనూ తాకట్లతోనూ నెట్టుకొస్తున్నామని చెబుతున్న ఈ కేటగిరీ ఉద్యోగులకు ఎట్టకేలకు ఊరట లభించింది. జీతాలు రాకపోయినా ఈ ఉద్యోగులు తమ విధులను మాత్రం ఎక్కడా నిలిపివేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేజీబీవీలను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక అవసరమైన పిల్లలకు సేవలు అందిస్తున్నారు. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, సమాచార సేకరణ, నిర్వహణ, ప్రభుత్వ ఆదేశాల అమలు వంటి అన్ని బాధ్యతలను యథావిధిగా నిర్వహిస్తున్నారు. కానీ వేతనాలు మాత్రం ఆలస్యమవుతున్నాయి. ఈ పరిస్థితిని ఉద్యోగ సంఘాలు వరుసగా ప్రభుత్వ దృష్టికి అనేక నెలలుగా తీసుకెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఏపీపీటీఏ వెంటనే జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రతి నెల ఒక నిర్దిష్ట తేదీన జీతాలు చెల్లించే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరింది. 23,000 కుటుంబాల జీవనాధారానికి సంబంధించిన సమస్యగా దీన్ని చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు సమగ్ర శిక్ష, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించాయి. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు గత 17 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో సేవలు అందిస్తున్నప్పటికీ ఇప్పటికీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలోనే కొనసాగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హర్యానా, పంజాబ్, రాజస్థాను, సిక్కిము, అస్సాం రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని వారు ఎప్పటి నుండో కోరుతున్నారు. సమాన పనికి సమాన వేతనం, హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్ పాలసీ అమలు, మినిమం టైం స్కేలు, హెచ్ఆర్ఏ, డిఏ, ఉద్యోగ భద్రత వంటివి కల్పించాలని వారు ఎప్పటి నుండో కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పుడు 137,98,00,000 విడుదల చేసింది. జూను, జూలై నెలల వేతనాలతో పాటు డైట్ ఛార్జీలను ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో 2 నెలలుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట లభించింది. ప్రస్తుతం విడుదలైన నిధులు పెండింగ్ జీతాల సమస్యను పరిష్కరించినప్పటికీ ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్న అసలు ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రతి నెల సమయానికి జీతాలు వస్తాయా? ఉద్యోగ భద్రత కల్పిస్తారా? రెగ్యులరైజేషన్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? విద్యాశాఖలో విలీనం అంశంపై స్పష్టత వస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్యోగులు వేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల దృష్టి అంతా ఒకే అంశంపై ఉంది. ఈసారి విడుదలైన నిధులు తాత్కాలిక ఉపశమనమేనా, లేక సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తుందా? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.